Hi, hello, welcome to T20 World War. T20 వరల్డ్ కప్ క్రికెట్ ఛాంపియన్షిప్ హీట్ ఎక్కుతోంది, నెమ్మదిగా సంచలనాలు నమోదవుతున్నాయి. ప్రారంభమైంది. మరోవైపు ఇవాళ రేపు 2 రోజులు కూడా ఉత్కంఠభరితమైనటువంటి మ్యాచ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ సాయంత్రం 7 గంటలకు జరిగేటటువంటి న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చాలా 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 ఇంపార్టెంట్ మ్యాచ్గా దాన్ని పరిగణించాల్సి ఉంటుంది. మరోవైపు రేపు భారత్ పాకిస్తాన్, ప్రపంచం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ రేపు సాయంత్రం 7 గంటలకు జరుగుతుంది. అట్లాగే ఇవాళ జరిగినటువంటి మిగిలినటువంటి మ్యాచ్లు, వాటి యొక్క ఫలితాలు, నిన్న జరిగినటువంటి మ్యాచెస్, వీటన్నిటి మీద కూడా ప్రముఖ ఎనలిస్ట్ సుధీర్ మహావాది తన అభిప్రాయాలు, తన ఆలోచనలు మనతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. సుధీర్, హాయ్, చెప్పండి. మ్యాచ్లు ఇవాళ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది. ముఖ్యంగా సాయంత్రం న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. అట్ ద సేమ్ టైం ఇంగ్లాండ్ కూడా బరిలోకి దిగింది. రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఎట్లా ఉంది ప్రస్తుతం? గ్రూప్ దశ నెమ్మదిగా మధ్యలోకి వచ్చింది. ఎట్లా ఉంది పరిస్థితి? మీరు ఏమనుకుంటున్నారు? ఐ థింక్ ఇప్పుడు ప్రారంభంగా పోతున్నటువంటి మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇంగ్లాండ్ కు. శివ, నమస్తే మీ అందరికి కూడా. ఎందుకంటే ఇంగ్లాండ్ ఎప్పుడైతే వెస్టిండీస్ చేతులు ఓడిపోయినారో అండ్ వెన్ దే స్ట్రగుల్డ్ అగైన్స్ నేపాల్, ఇప్పటి వరకు వాళ్ళకు ఆ ఊపు అనేది రాలేదు. వరల్డ్ కప్ లో 2 times ఛాంపియన్స్ అండ్ ఇండియాలో ప్రతిసారి కూడా చక్కగానే ఆడుతూ ఉంటారు. మాక్సిమం క్రికెటర్స్ మనందరికీ తెలుసు, ఐపీఎల్ ఆడిన వాళ్ళు ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ దిస్ టోర్నమెంట్ లో ఆ కిక్ అనేది కనబడలేదు ఇంగ్లాండ్ లో. శివ, డౌటే లేదు. అండ్ ఈ రోజు కూడా టాస్ గెలిచి మరి ఐ థింక్ బౌలింగ్ ఎంచుకున్నట్టున్నారు. ఒకవేళ స్కాట్లాండ్ ఒక మంచి స్కోర్ చేసినట్టయితే, కోల్కతాలో యూ నెవర్ నో, కోల్కతా ఇస్ సచ్ ఎ గ్రౌండ్. అవుట్ ఫీల్డ్ అయితే లైట్నింగ్ ఫాస్ట్ ఉంటది. అండ్ దే కెన్ పుట్ ఇంగ్లాండ్ అండర్ ప్రెషర్ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళ పైన ప్రెషర్ క్లియర్ గా ఉంది కనుక దాన్ని క్యాపిటలైజ్ చేసుకునే ఛాన్స్ కూడా స్కాట్లాండ్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఎనీ సర్ప్రైజ్ జరిగినట్లయితే స్కాట్లాండ్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ టీమ్ ఎట్ ఆల్. అండ్ వాళ్ళ ఎంట్రీ కూడా మనందరికీ తెలిసిందే. బంగ్లాదేశ్ పుల్అౌట్ అయిన తర్వాత సడన్ గా వాళ్ళు రావాల్సి వచ్చింది. అన్ఫార్చునేట్లీ వాళ్ళకు రియల్ గా చెప్పాలంటే ఈ లాస్ట్ 1 year నుంచి వాళ్ళు స్కాట్లాండ్ తప్పితే ఎక్కడ మ్యాచెస్ ఆడలేదు. అండ్ ఫస్ట్ టైం వాళ్ళు బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అండ్ అందులో ఉన్నటువంటి కొంతమంది క్రికెటర్స్ విషయం మాట్లాడినట్టయితే, మున్సే వాట్ ఏ ప్లేయర్ అండి, అద్భుతమైన జార్జ్ మున్సే, లెఫ్ట్ హ్యాండెడ్, అద్భుతంగా ఆడతాడు. తర్వాత మెక్కలం ఉన్నాడు వాళ్ళకు, బెరింగ్టన్ కెప్టెన్ ఉన్నాడు. తర్వాత బ్రూస్, అతని చరిత్ర అనేది చాలా గొప్పది. ఇండియాలో యంగ్ లాంటి ప్లేయర్స్ తోటి క్యాంప్స్ లో ఉన్నటువంటి వాడు. న్యూజిలాండ్ ఆడి తర్వాత ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి స్కాట్లాండ్ ఆడుతున్నాడు. అండ్ అతడు గా అతను రియల్ గా చెప్పాలంటే మ్యాచ్ స్కాట్లాండ్ ఇలా ఛాన్స్ వచ్చిందని సడన్ గా తెలవడం తోటి అతని ఫోన్ కూడా ఫ్లాట్ గా అయిపోయిందట. ఫ్లాట్ ఇన్ ద సెన్స్ చార్జ్ అయిపోయింది. అండ్ పటేల్ వాళ్ళు చెప్పినప్పుడు ఈ వాజ్ సర్ప్రైజ్డ్, జోక్ చేస్తున్నాడు అనుకున్నాడు. నెక్స్ట్ మార్నింగ్ మీ అందరు రెడీగండి వీసాలతోటి అన్నారు. సో అటువంటి టీం ఇప్పుడు ఒక మంచి ఛాన్స్ అయితే కలిగి ఉంది. ఇంగ్లాండ్ ఒకవేళ వాళ్ళు ఓడించినట్లయితే, ఏదైనా సర్ప్రైజ్ జరిగినట్లయితే, ఐ థింక్ యూ నెవర్ నో శివ, బికాస్ ఆల్రెడీ ఒక షాక్ నిన్న చూసాం. జింబాబ్వే డిఫీటింగ్ ఆస్ట్రేలియా కంఫర్టబుల్లీ 20+ runs అనేది నేను అనుకుంటాను ఆ మ్యాచ్ లో. ఇట్స్ అ గుడ్ విన్ ఫర్ జింబాబ్వే. అలా ఈ రోజు జరిగినట్లయితే ఐ థింక్ మనం స్టార్టింగ్ లో ఎక్స్పెక్ట్ చేసిన ఏవైతే టీమ్స్ ఉన్నాయో 1-2 అటు ఇటే లాగా కూడా కనబడుతున్నాయి. బట్ ఇంగ్లాండ్ ఆఫ్ కోర్స్ ఇది స్ట్రాంగెస్ట్ సైడ్. అండ్ అలా కాకుండా వాళ్ళు చూసుకుంటారని మనం అనుకుందాం. ఎందుకంటే డెఫినెట్లీ ఇంగ్లాండ్ రేస్ లో ఉన్నట్లయితే, సూపర్ 8 రేస్ లో ఉన్నట్లయితే టోర్నమెంట్ లో తర్వాత కిక్ వేరే రకంగా ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్ టీమ్, దే హావ్ గట్ గుడ్ సైడ్. బట్ ద ప్రాబ్లం మనం స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేస్తూ వచ్చాం కదా, ఇంగ్లాండ్ తోటి వాళ్ళు ఎంత రన్ రేట్ తోటి వాళ్ళు స్కోర్ చేస్తారో అంతే రన్ రేట్ తోటి వాళ్ళు రన్స్ ఇస్తున్నారు, కన్సీడ్ చేస్తున్నారు. దాట్ ఈస్ బిన్ ద బిగ్గెస్ట్ వరీ. అంటే బౌలింగ్ అనేది అబ్సల్యూట్లీ వీక్ గా కనబడుతున్నది. అసలు చాలా వీక్ పీపుల్ అటాక్ తోటి వాళ్ళు ఆడుతున్నారు. అదే మెయిన్ మైనస్ పాయింట్ అయిపోయింది శివ వాళ్ళకు ఈ టోర్నమెంట్ లో. అంటే ఇవాళ జరగబోయే మ్యాచ్ లో ఏమైనా అద్భుతాలు జరిగేటటువంటి అవకాశం ఇంగ్లాండ్ టీం ఇస్తుందని మీరు అనుకుంటున్నారా? ఐ థింక్ కోల్కతాలో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ అని చెప్పి పిచ్ రిపోర్ట్ లో నాసిర్ హుస్సేన్ చెప్పడం చూసాం. ఐ థింక్ ఒకవేళ మంచి స్కోర్ చేసినట్లయితే, ఫుల్ ఆఫ్ రన్స్ అంటున్నారు. ఫుల్ ఆఫ్ రన్స్ అంటే కొంచెం స్లైట్లీ ఢిల్లీతో కంపేర్ చేస్తే స్క్వేర్ బౌండరీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి, 5-6 meters. అండ్ స్టేట్ ఆఫ్ కోర్స్ 74 ఉంటుంది. అండ్ అక్కడ కొంచెం జాగ్రత్తగా ఆడాలి స్టేట్ ఆడుతున్నప్పుడు. బట్ అవుట్ ఫీల్డ్ ఇక్కడ చాలా ఫాస్ట్. అంటే ఇలా బాల్ ఒకసారి వన్స్ ఇట్ బీట్స్ ద ఫీల్డర్స్ శివ, ఐ థింక్ ఇట్స్ బౌండరీకి దూసుకొని వెళ్ళిపోతుంది. అబ్సల్యూట్లీ. సో పవర్ ప్లేలో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 60-70 runs కొట్టి ఒక్క వికెట్ కంటే ఎక్కువ కోల్పోకుండా స్కాట్లాండ్ బ్యాటింగ్ చేసినట్టయితే, నేను అనుకుంటాను
దే కెన్ డెఫినెట్లీ పుట్ ప్రెషర్ ఆన్ ది ఇంగ్లాండ్ సైడ్. ఎందుకంటే ఇంగ్లాండ్ ప్రెషర్ లో ఉన్నారు, డౌట్ లేదు. ఆ ప్రెషర్ ను వాళ్ళు పెంచాలి అంటే ఐ థింక్ ఒక మంచి స్కోర్ స్కాట్లాండ్ చేసినట్లయితే ఇంగ్లాండ్ పైన ప్రెషర్ లేదు. ఎందుకంటే చేజింగ్ అనేది ఒక్కొక్కసారి ఈజీ కావచ్చు, ఎందుకంటే బ్యాటింగ్ వికెట్ కానీ ఉంటది కనుక, డే మ్యాచ్ కనుక దాదాపుగా ఐ థింక్ వోంట్ బి ఏ ప్రాబ్లం. బట్ సర్ప్రైజింగ్లీ ఏదైనా బిగ్ స్కోర్ చేసి ముంచే ఒక మంచి స్కోర్ చేసి మొన్న చాలా అద్భుతంగా 80 స్కోర్ చేశాడు. బ్రూస్ చక్కగా ఆడి, లేకుంటే బెరింగ్టన్ చక్కగా ఆడి, మెకలం చక్కగా ఆడినట్లయితే యూ నెవర్ నో, క్రికెట్ ఈస్ ఎ గేమ్ ఆఫ్ గ్లోరియస్ అన్సర్టనిటీస్ అంటుంటాం కదా, అలా జరగచ్చు కూడా. అండ్ అలా కాకుండా ఉన్నట్లయితేనే మంచిది టోర్నమెంట్ కు, బికాస్ ఇంగ్లాండ్ ఈజ్ ఎ టఫ్ టైం. బట్ స్కాట్లాండ్ వాళ్ళ అవకాశాన్ని అయితే చక్కగా ఉపయోగించుకున్నారు. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళకు నేపాల్ తోటి ఉంది. అండ్ నేపాల్ ను ఇటలీ కూడా ఓడించడం చూసాము. సో నేపాల్ కొంచెం ప్రెషర్ లో కనబడుతున్నారు. అండ్ వెస్టిండీస్ అఫ్ కోర్స్ ఐ థింక్ సేఫ్ గా ఉన్నారు 2 wins తోటి ఈ గ్రూప్ లో చూస్తే. అవును. మనకి ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడు ఏర్పడేటటువంటి వికెట్ మీద వ్యాలంటైన్ కొంతవరకు స్కాట్లాండ్ టీమ్ కి ఏమైనా వినియోగించే అవకాశం కనిపిస్తుందా? ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడు ఏదైనా మాయిశ్చర్ లాంటిది ఉంటే గిట్ట కొంచెం అంటే బౌన్స్ ఏదైనా ఉన్నట్లయితే ఇంగ్లాండ్ బౌలర్స్ కెన్ ఎక్స్ప్లాయిట్ దట్ యాక్చువల్లీ, బికాస్ మంచి పేసర్స్ ఉన్నారు కనుక చేసుకోవచ్చు. బట్ వాళ్ళ బౌలింగ్ అటాక్ అంత స్ట్రాంగ్ గా కానీ, ఈవెన్ ఆర్చర్ కూడా చూసాం ఫస్ట్ 2 మ్యాచ్ లో అన్ని రన్స్ ఇస్తాడా. అండ్ రియలైజ్ చెప్పానంటే రబడా, ఆర్చర్ లాంటి బౌలర్స్ చాలా చాలా రన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఓవర్టర్న్ ఇంక్లూడ్ చేసినట్టున్నారు ఈ రోజు కూడా. అండ్ కరణ్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అండ్ రషీద్ కూడా అంత ఎఫెక్టివ్ గా లేడు. ఫస్ట్ మ్యాచ్ లోనే అతడు 3 overs వేయించారు అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి వాళ్ళకి. ఐ థింక్ అంత పర్ఫెక్ట్ బౌలింగ్ లేదు. అండ్ బ్యాటింగ్ లో కూడా సాల్ట్ బట్లర్ నుండి వాళ్ళకు ఒక బిగ్ నాక్స్ అవసరం టాప్ ఆర్డర్ లో. ఎందుకంటే బ్రూక్ వచ్చే సమయానికి ప్రెషర్ అనేది ఉండకుండా ఉన్నట్టయితే బ్రూక్ అండ్ బ్యాట్ ఫ్రీడమ్ తో ఆడగలుగుతాడు. సో బ్యాటింగ్ లో సమస్యలు ఉన్నాయి, బౌలింగ్ లోనైతే అబ్సల్యూట్లీ మిగతా టీమ్స్ తో కంపేర్ చేసినట్లయితే ఇంగ్లాండ్ ది ఈ మధ్య కాలంలో రన్స్ ఎక్కువగా, దేర్ కన్సీడింగ్ మోర్ రన్స్ యాక్చువల్లీ. సో మీకు T20 లాంటి ఫార్మాట్ లో ఆర్ వన్డేలో మీకు వికెట్లు తీయకపోయినా పర్వాలేదు, కానీ కంట్రోలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లైక్ వి సా ఎస్టర్డే జింబాబ్వే వికెట్ తీశారు, ఆఫ్ కోర్స్ టువర్డ్స్ దెమ్ దట్స్ ఎ డిఫరెంట్. బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కపుల్ ఆఫ్ ఓవర్స్ లో కంట్రోల్ కూడా చేయగలిగారు, రెస్ట్రిక్ట్ చేయగలిగారు ఆపోజిషన్ ఆస్ట్రేలియాను. సో అలా చేసేటటువంటి అది కూడా ఈ మధ్యలో ఇంగ్లాండ్ బౌలర్స్ నుంచి కనబడలేదు కనుక ఐ థింక్ ప్రెషర్ ను క్యాపిటలైజ్ చేసుకోవాలి ముఖ్యంగా స్కాట్లాండ్ టుడే. ఓకే, ఇవాళ మరో కీలకమైనటువంటి మ్యాచ్ ఉంది. ఇవాళ గ్రూప్ డే నుంచి మనకి సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్. ఈ మ్యాచ్ ఎలా వెళ్ళే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ద విన్నర్ స్ట్రేట్ అవే అఫ్ కోర్స్ సూపర్ 8 లోకి వెళ్ళిపోతారు, డౌట్ లేదు. అండ్ లూజర్ కూడా ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే 2 wins తోటి ఉన్నారు. అండ్ దట్ ఆఫ్ఘనిస్తాన్ ను ఓడించినటువంటి టీమ్స్ ఏవి కనుక వాళ్ళకి మిగతా మ్యాచెస్ అంత పెద్ద కష్టమైనటువంటి మ్యాచెస్ లేవు గ్రూప్ లో, న్యూజిలాండ్ కానీ సౌత్ ఆఫ్రికా కానీ. సో అదొక అడ్వాంటేజ్. అంటే ఓడిపోయినా కానీ ఐ థింక్ దే విల్ బి ఇన్ ద రేస్ యాక్చువల్లీ. బట్ గ్రూప్ లో ఫస్ట్ సెకండ్ పొజిషన్ అనేది తేలుతుంది ఈ మ్యాచ్ లో గెలిచిన వాళ్ళు గ్రూప్ లీడ్ కూడా చేస్తారు. అండ్ స్ట్రేట్ అవే అంటే ఇక ఛాన్స్ లేదు వాళ్ళకి. ఐ మీన్ యూ కెన్ డిక్లేర్ దట్ దే ఆర్ ఇన్ టు సూపర్ 8 అని చెప్పి మనం డిక్లేర్ కూడా చేయొచ్చు. బట్ సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ వెన్ యూ లుక్ ఎట్ దేర్ వరల్డ్ కప్ హిస్టరీ ఇప్పటి వరకు ఐ థింక్ ఆల్మోస్ట్ మ్యాచెస్ ఈక్వల్ గానే గెలిచారు కానీ, బట్ నాకౌట్ లోనైతే కొంచెం న్యూజిలాండ్ కు పై చేయి ఉంది. ప్రతిసారి కూడా న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాను ఓడిస్తూనే ఉన్నారు. అండ్ దే కేమ్ అండర్ ప్రెషర్ మెనీ టైమ్స్. చోకర్స్ అన్నటువంటి దానికి క్లియర్ గా అలా అవుట్ కావడం కూడా చూసాం మనం. ఒక మ్యాచ్ లోనైతే ఐ స్టిల్ రిమెంబర్ గెలుస్తున్నటువంటి మ్యాచ్ 200+ చేంజ్ చేస్తున్నారు. అండ్ సడన్ గా 170కి ఆల్అౌట్ కావాల్సి వచ్చింది 120 నుంచి. 50 రన్స్ లోపల వాళ్ళు 7 wickets కోల్పోయినారు. సో దీస్ థింగ్స్ హ్యాపెండ్ ఆల్సో విత్ సౌత్ ఆఫ్రికా ఇన్ ద పాస్ట్. బట్ ఎట్ ప్రెసెంట్ వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ వర్రీ ఏంటంటే కొంచెం బౌలింగ్ లో రబడా యొక్క స్పెల్ అవసరం ఈ రోజు. బికాస్ రబడా వాళ్ళ మెయిన్ బౌలర్ ఎంగిడి ఆఫ్ కోర్స్ ఇస్ బౌలింగ్ రియలీ వెల్, చాలా బౌలింగ్ చేస్తున్నారు. మరి ఏమైనా చేంజెస్ చేస్తారా? నోకియా ఉన్నాడు టీంలో, లేకుంటే బాష్ ఆడిస్తారా? వి డోంట్ నో దట్. బట్ అదర్వైజ్ నేను అనుకుంటాను శివ, సౌత్ ఆఫ్రికాకు కొంచెం స్లైట్లీ ఎడ్జ్ ఎక్కువగా ఉండవచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో సౌత్ ఆఫ్రికా ఇండియాను టెస్ట్ సిరీస్ లో ఓడించారు, ఆ తర్వాత మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. న్యూజిలాండ్ కూడా ఆడారు, వన్డే T20 ఆడారు, వాళ్ళకు కూడా అనుభవం ఉంది, రీసెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇండియాలో ఆడిన ఎక్స్పీరియన్స్. బట్ సౌత్ ఆఫ్రికాకు నాకు ఏమనిపిస్తుంది అంటే స్లైట్ ఎడ్జ్ ఉండదు. ఎందుకంటే క్వింటన్ డికాక్ టాప్ ఆర్డర్ లో ఒక మంచి నాక్ ఆడినట్లయితే మాక్రమ్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. అండ్ వాళ్ళకు మిల్లర్ స్టప్స్ ఎంట్రీ కూడా మనకు తెలుసు శివ ఎట్లా జరిగిందో. అసలు యాక్చువల్ గా ఫస్ట్ టీమ్ లోనే లేడు, పెరేరా తర్వాత దోర్జీ డ్రాప్ అవుట్ కావడంతో ఛాన్స్ వచ్చింది. అండ్ ఈస్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్. అండ్ పాప్లే లో కూడా సూపర్ ఓవర్ లో కూడా అతనే రన్ స్కోర్ చేసి గెలిపించాడు. సో ఓవరాల్ గా సౌత్ ఆఫ్రికా యాక్చువల్లీ దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్, దే ఆర్ లుకింగ్ ఎ గుడ్ సైడ్ నౌ యాక్చువల్లీ. బట్ న్యూజిలాండ్ చూడాలి, ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిచిన వాళ్ళకైతే స్ట్రేట్ అవే ఛాన్స్ ఉంటుంది సూపర్ 8 లో వెళ్ళడానికి.